చిన్న చిన్న రాజ్యాలుగా ఉండే మన భారతదేశం ఇంత పెద్ద సామ్రాజ్యంగా ఎలా మారింది? మన చరిత్రలో ఒకప్పుడు ఒక సామ్రాజ్యం ఉన్నది. దక్షిణాసియాలో అన్ని ప్రాంతాలను ఒకటిగా చేసింది. అది మౌర్య సామ్రాజ్యం. వారి పాలన, సైన్యం, కళలు, శాంతి వంటివి అద్భుతం. ఈ వీడియోలో మనం మౌర్య రాజ్యం గురించి తెలుసుకుందాం. గురువు యొక్క మేధస్సు, శిష్యుని యొక్క బలం కలిస్తే ఎలా ఉంటుంది? సుమారు 6 నుండి 5 బీసీ మధ్యలో 16 మహాజనపదాలు ఏర్పడ్డాయి. ఆ జనపదాల్లో మగ్ధ అన్నింటికన్నా పవర్ఫుల్. మగ్ధాని ప్రధానంగా 3 రాజవంశాలు పరిపాలించాయి. హరియంక రాజవంశం, శిశునాగ వంశం, ధనంద రాజవంశం. మగ్ధ ఆఖరి రాజైనటువంటి నందరాజు చాణక్యుని అవమానిస్తాడు. చాణక్యుడు ఎలా అయినా తనకు సంబంధించిన వ్యక్తిని రాజును చేయాలని అనుకుంటాడు. అప్పుడు తనకు తగిన శిష్యుని కోసం వెతకడం మొదలు పెడతాడు. చాణక్యుడు చంద్రగుప్త అని చూసి మురిసిపోయి తన శిష్యునిగా చేసుకుంటాడు. చంద్రగుప్త మౌర్య వయసులో చిన్నవాడు, కానీ తన ఆలోచన మాత్రం చాలా తెలివైనవి. అలెగ్జాండర్ భారతదేశం నుండి వెళ్ళిన తర్వాత అక్కడ ఎవరు బలంగా లేకపోవడంతో చంద్రగుప్త ఈ అవకాశాన్ని ఉపయోగించి 25 ఏళ్ల వయసులోనే భారతదేశాన్ని యొక్క సామ్రాజ్యంగా మార్చాడు. నిబంధనలకు అనుగుణంగా శాంతి మరియు న్యాయం వైపుగా అడుగులు వేశాయి. మౌర్యులు కేవలం పాలకులు మాత్రమే కాదు, కళాకారులు కూడా. శిలాశాసనాలు, నాణ్యాలు, వాస్తుశిల్పం ప్రతిదీ అద్భుతం. ప్రపంచంలో మొట్టమొదటిసారి రోడ్లు, వాణిజ్య మార్గాలు కూడా వీరి చేతనే నిర్మింపబడ్డాయి. మౌర్యులు గ్రీక్, బాబిలోనియా, కొరియా వంటి దేశాల్లో వాణిజ్యం మరియు దౌత్యం చేశారు. సముద్ర మార్గాలు, మాణిక్యం, పసుపు, రాగి మొదటి గ్లోబల్ ట్రేడ్ నెట్వర్క్ కూడా వీళ్ళదే. సుమారు 6 లక్షల సైనికులు, 9,000 కత్తులు. మౌర్యుల సైన్యం భయంకరంగా శక్తివంతమైంది. ప్రతి ఆర్డర్, అర్థశాస్త్రం ప్రకారం ప్రజల రక్షణ కోసం, రాజ్య బాధ్యత కోసం ఒక సమగ్ర సిస్టమ్ ఉండేది. అశోకుడు వృక్షాలు, జలవనాలు ఏర్పాటు చేసి ప్రజల కోసం పాలించాడు.